దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న రాఘవేందర్ రావు గారి సతీమణి SBI లో పనిచేస్తున్న నీతా గారిని కలవబోతున్నాము. వాళ్ళ కుటుంబ విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి మాటల్లో విందాం. నీత రాఘవేంద్రరావు గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా బాగా పట్టుదలగా కమిట్మెంట్తో అండ్ తర్వాత ఈ ప్రమోషన్స్ ఆస్పెక్ట్ అందరి వాళ్ళ కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరి సహకారంతో దాంట్లో విజయం సాధించి గవర్నమెంట్ కూడా సహకరించింది. అందరికీ పదోన్నతులు రావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది సహాయం చేసినారు. రాఘవేంద్రరావు గారు ఇప్పుడు CEO JDP చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన దొరకడం మీ అదృష్టమా? అదృష్టం అండి. పూర్వజన్మ సుకృతమా? పూర్వజన్మ సుకృతమే. ఎన్ని జన్మలకైనా ఆయననే కావాలి. ఓపిక అండి, ఓపిక సహనం. దానివల్ల ఏంటంటే ఇంట్లో బయట కూడా అందరూ ఫ్యామిలీ అయితేనేమి పేరెంట్స్ ని బ్రదర్ సిస్టర్స్ ఇటు మా పేరెంట్స్ ని కానీ అందరిని బాగా చూసుకుంటూ అట్ ది సేమ్ టైం ఇటు ఆఫీస్ లో కూడా వాళ్ళ కొలీగ్స్ ని కానీ అందరిని బాగా అందరితో బాగా నడుచుకుంటూ ముందుకు జరిగారు. అసోసియేషన్ వీళ్ళ పంచాయతీరాజ్ వ్యవస్థలో అదొక మైలురాయి అని నేను చెప్తున్నాను సార్. తెలంగాణ ఉద్యమంలో చాలా బాగా అంటే బాగా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేసిండ్రు. చాలా సంతోషంగా ఉంది సార్. ఇద్దరు అబ్బాయిలండి. పెద్ద బాబు హ్యూస్టన్ యూనివర్సిటీలో MS కంప్లీట్ చేసి రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయింది సార్. చిన్న బాబు కూడా CVR లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రీసెంట్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాం. మాది చాలా టఫ్ జాబ్ సార్. మాది మార్నింగ్ టు నైట్ ఆల్మోస్ట్ డైలీ 10 to 11 hours జాబ్. బట్ ఇంట్లో అందరి సహకారంతో అట్లీస్ట్ మా హస్బెండ్ అండ్ పిల్లలు మా పేరెంట్స్ ప్రతి ఒక్కరి సహకారంతో నేను 30 yearsగా ఈ జాబ్లో చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను డిప్యూటీ మేనేజర్గా ఉన్నాను సార్, హెడ్ ఆఫీస్లో. మా పేరెంట్స్ సపోర్ట్ బాగుండే వాళ్ళతో ముందుకెళ్ళాము. హస్బెండ్ అయితే ఏ రోజు కూడా ఈ మ్యారీడ్ లైఫ్లో ఏ రోజు నాకు ఇది కావాలి ఇదే కావాలి అన్నది అయితే లేదండి. ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోయి నడుచుకుంటుండే, దానివల్ల చేయగలిగిన. ఇద్దరు పిల్లలు సెటిల్ అవ్వడం చాలా హ్యాపీ మూమెంట్స్ సార్.